ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎంత ఘోరం జరిగిపోయిందో చూసావా వదినా? అందుకే ఆ సర్పంచ్తో పెట్టుకోవద్దని చెప్పాను. నువ్వు నీ కూతురు నా మాట వినలేదు. ముల్లొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడినా ఆకుకే నష్టం వదినా. ఇప్పుడు చూడు, పిల్ల జీవితం నాశనమైపోయింది. ఇక దానికి పెళ్ళెలా అవుతుంది? ఆంటీ, వాళ్ళు నన్నేం చేయలేదు. నేనే వాళ్ళకు 4 తగిలించి పంపించేశాను. చూడమ్మా, ఆ సర్పంచ్ నీ జీవితాన్ని పాడు చేశాడని మాకందరికీ అర్థమైంది. ఇప్పుడు మనం చేసేదేమీ లేదు. ప్రాణాలు దక్కాయని సంతోషించాలంతే. మీకు చెప్పేది అర్థం కావడం లేదా? నన్నెవరూ ఏమీ చేయలేదు. నాకేం కాలేదని చెప్తున్నాను కదా, వినరే? అంతేనమ్మా. ఈ దేశంలో పుట్టిన ఏ ఆడపిల్లైనా తనకి జరిగిన అన్యాయాన్ని పబ్లిక్గా చెప్పుకోలేదు. పోనీలే వదినా, తనకి జరిగిన అన్యాయానికి మన అమ్మాయి ఏం చేసుకోకుండా క్షేమంగా ఇంటికొచ్చింది. మనకదే ధైర్యంగా ఉంది, అదే చాలు. సరేనమ్మా, మేము వెళ్ళొస్తాం. అమ్మ, నిజంగా వాళ్ళు నన్నేం చేయలేదు. వీళ్ళు నమ్మకుండా ఏదేదో మాట్లాడుతున్నారేంటి? గాయత్రి,